కాంగ్రెస్ నుంచి లోక్సభకు పోటీ పడాలనుకునే అభ్యర్థులకు ఇక తొందరపడాల్సిన సమయం వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు 140 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త చూపిస్తున్నాం. ఖమ్మం ఎంపీ సీట్ కోసం కాంగ్రెస్ లో బిగ్ ఫైట్ నడుస్తోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని కూడా ఖమ్మం ఎంపీ సీట్ కోసం దరఖాస్తు చేశారు. గాంధీ భవన్ లో తన దరఖాస్తు అందజేసేందుకు ఖమ్మంలో ర్యాలీగా కారులో బయలుదేరారు. అయితే రేణుకా చౌదరి ఖమ్మం టికెట్ అడగడంలో తప్పు ఏముందన్నారు. మా మధ్య విభేదాలు లేవు, ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కలిసి పనిచేస్తామని చెప్తున్నారు నందిని. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని టికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు. వారితో మాట్లాడదాం. మల్లు నందినికి ఖమ్మం ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? నేను అడగట్లేదు, ప్రజలు అడుగుతున్నారు కాబట్టి నేను ఇలా దరఖాస్తు ఇస్తున్నాను. అంటే మీరు ఇప్పటి వరకు కూడా తెర వెనక మీ భర్త రాజకీయాలలో తెర వెనక క్రియాశీలకంగా పనిచేసినటువంటి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు చేస్తున్నటువంటి సేవ చేయొచ్చు కదా అనేది కూడా ఒక చర్చ వస్తుంది. అవును, అది కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి నేను వస్తున్నాను. రెండోది, నేను ఇంకా ఎక్కువ ప్రజల కోసం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం చాలామంది నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతల మధ్య గ్రూపు తగాదాల విభేదాలతో ఎవరి మధ్య కూడా ఐక్యత లేదు అనేది ఒక చర్చ ప్రచారం జరుగుతుంది. అటువంటి ఏమీ లేదు. ఇది మీరు మీడియా క్రియేట్ చేసిన సమాచారం. ఇది మా అందరి మధ్యలో చాలా ఐక్యత ఉంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మేము అందరు కలిసి పని చేస్తాము. ఈ పార్లమెంట్ ఎలక్షన్ రాహుల్ గాంధీ గారికి మనం ప్రధానమంత్రి చేయాలి, దానికోసం ఈ ఎలక్షన్. కాబట్టి అక్కడ రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి పార్టీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి, ఖమ్మం నుంచి పోటీ చేయాలనేది టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత కూడా మళ్ళీ దానికి భిన్నంగా మీరందరూ కూడా టికెట్ కావాలని దరఖాస్తు చేసుకోవడం, పట్టుపట్టడం, ఇది ఏ విధంగా చూడండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరు కలిసి మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, అది రాష్ట్ర అధిష్టానం కూడా, ఇంకా మా జిల్లాలో ఉన్న మేమందరి మంత్రులు, మేమందరు ప్రజలు, మేమందరు కోరుకుంటున్నాము ఫస్ట్ ప్రిఫరెన్స్ సోనియా గాంధీ ఇంకా ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు చేయకపోతే మళ్ళీ వెనుకకి ఎవరైనా ఉండాలిగా చేయడానికి. దానికోసం మేమందరు దరఖాస్తులు ఇస్తున్నాము. అంతేగాని వాళ్ళకి కాకుండా మాకేమని చెప్పట్లేదు. మేము కంపల్సరీగా మేమందరు కలిసి సోనియా గాంధీ గారి కోసం లేకపోతే ప్రియాంక గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తే మేము కంపల్సరీ ఇక్కడి నుంచి వాళ్ళని గెలిపించి మేము పార్లమెంట్కి పంపించి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తాం. సోనియా గాంధీ పోటీ చేయకపోతే ఇక్కడ టికెట్ అడిగే హక్కు, పోటీ చేసే హక్కు నాకే ఉందని రేణుకా చౌదరి ఇప్పటికే ప్రకటించారు. అందరు చెప్తారు, దాంట్లో తప్పు ఏంటిది? చెప్పే దాంట్లో తప్పు ఏం లేదుగా. అందరు అడుగుతున్నారు, అందరు వాళ్ళ ప్రకారం, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చెప్పుకుంటారు. ఓకే, దాంట్లో తప్పు ఏం లేదు. అడిగే దాంట్లో తప్పు ఎందుకు? అందరికీ హక్కు ఉంది అడిగేది. మరి మీరు టికెట్ ఆశించడానికి టికెట్ అడిగే హక్కు మీరు ఏముంది అని అనుకుంటున్నారు? నాకు హక్కు ఉందని నేను చెప్పట్లే, నా ప్రజలు కోరుకుంటున్నారని చెప్తున్నాను నేను. ఇది ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఇప్పటికే పలువురు నేతల మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఒక విధంగా ఇది ఖమ్మం సీటు హాట్ సీట్గా మారి బిగ్ ఫైట్ నెలకొన్నటువంటి నేపథ్యంలో మల్లు నందిని కూడా దరఖాస్తు చేసుకోవడం మరింత పొలిటికల్ హీటు పెంచుతుంది. ఖచ్చితంగా ఎవరికి టికెట్ వచ్చినా కలిసి ఐక్యంగా పని చేస్తామనేది నందిని చెప్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.